ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లా పర్యటనలో ఆసక్తికర సన్నివేశాలు కనిపించాయి. జడ్చర్ల నుంచి మహబూబ్ నగర్ కి వచ్చే సందర్భంలో బీజేపీ ఎంపీ డీకే అరుణ సీఎం రేవంత్ రెడ్డితో కలిసి జిల్లా అభివృద్ధిపై చర్చించారు. ఈ సన్నివేశాన్ని ప్రస్తావిస్తూ పాలమూరు బిడ్డలు ఎన్నికల వరకే రాజకీయం చేస్తారని, ఎన్నికల తర్వాత అభివృద్ధి కోసం పనిచేస్తారని అన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి. మరోవైపు ఎంపీగా తనను ఓడించేందుకు సీఎం రేవంత్ కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు చేశారని డీకే అరుణ గుర్తు చేశారు. డీకే అరుణను ఎంపీగా ఓడించేందుకు 14 ఎన్నికల ప్రచార సభలు పెట్టామని, ఇందులో దాపరికం లేదన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా. కానీ ఎన్నికల వరకే రాజకీయాలని, ఇప్పుడు అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తున్నామన్నారు సీఎం. జిల్లా శాసనసభ్యులం కావచ్చు, మా గౌరవ ఎంపీ గారు డీకే అరుణ గారు కావచ్చు, మా గౌరవ ఎంపీ డాక్టర్ మల్లు రవి గారు కావచ్చు, మేము రాజకీయాలు చేస్తలేం. మా రాజకీయాలు బయట ఉంటాయి, కానీ అభివృద్ధి విషయంలో మేమందరము కూడా ఒకే తల్లి పిల్లల్లాగా, ఒకే కుటుంబ సభ్యుల్లాగా మేము ఈ 2 సంవత్సరాలు పని చేసినామని చెప్పి గర్వంగా మేము చెప్పుకుంటున్నాం. మా ఎంపీ గారు, మా ముఖ్యమంత్రి గారు కలిసి మాట్లాడుతున్నారు. మాకు చాలా సంతోషమైంది. ఇద్దరు కూర్చొని జిల్లా గురించి, రాష్ట్రం గురించి మాట్లాడుకుంటూ వస్తున్న ఒక గొప్ప అరుదైన సంఘటన ఇది. ఎవ్వరి వల్ల సాధ్యం కాదు, కేవలం పాలమూరు బిడ్డల వల్లనే సాధ్యం అని చెప్పి ఈ రోజు నేను ప్రత్యక్షంగా చూసిన. పాలమూరు ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయం. వాస్తవంగా చెప్పాలంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నన్ను ఓడగొట్టడానికి గట్టిగా పనిచేసిన వాళ్ళే. ఇక్కడ ఉన్నోళ్ళంతా నన్ను ఓడగొట్టడానికి గట్టిగా పనిచేసిన వాళ్ళే. కానీ ఎన్నికలు అయిపోయినాయి. మనం అందరము కలిసి పాలమూరు అభివృద్ధి లక్ష్యంగా, అభివృద్ధి ధ్యేయంగా మనం పనిచేయాలనేటువంటి లక్ష్యంతో ఇవాళ పాలమూరు అభివృద్ధి కోసం కట్టుబడి పనిచేస్తా ఉన్నాం. మరి జిల్లాలో రోడ్లు కానీ, విద్య కానీ, వైద్యం కానీ, ఇరిగేషన్ కానీ, ప్రధానంగా పాలమూరు జిల్లాలో వీటన్నిటిపై కూడా దృష్టి పెడితే పాలమూరు జిల్లాలో వలసలు ఉండవు. మీకు వచ్చిన ఈ అవకాశాన్ని 100కి 100 ఉపయోగించుకోవాలని చెప్పి మరి రేవంత్ రెడ్డి గారిని, ముఖ్యమంత్రి గారిని సందర్భంగా కోరుకుంటూ, ఇంతకుముందే పెద్దల అరుణమ్మ గారు చెప్పినారు, ఎన్నికలప్పుడు నా ఓటమికి మా అందరూ ప్రయత్నం చేసిండ్రని. నేనేం దాపరికం లేదు. నేను నిలబడితే కూడా అన్ని మీటింగులు చేయను, అంతకంటే ఎక్కువ మీటింగులు మహబూబ్నగర్ ఎంపీ కోసం, వంశీచంద్రెడ్డిని గెలిపించడం కోసం తిరిగిన. ఒకవేళ నేనే నిలబడితే 4 మీటింగులు చేస్తోని, కానీ వంశీచంద్రెడ్డిని గెలిపించాలి, మా అరుణమ్మను ఓడగొట్టాలని 14 మీటింగులు పెట్టిన మహబూబ్నగర్ పార్లమెంట్లో. కానీ ప్రజలు వారిని ఆశీర్వదించారు, గెలిపించారు. ఎన్నికలు అయిపోయినాయి. ఎన్నికల తర్వాత రాజకీయాలు లేవు, కుట్రలు కుతంత్రాలు లేవు. ఈ దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, మహబూబ్నగర్కు పార్లమెంట్ సభ్యులు డీకే అరుణమ్మ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మేమున్నాం, కేంద్ర ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారు. ఇచ్చి పుచ్చుకునే ధోరణితో సమస్యల పరిష్కారం కోసం, సమస్యల్ని పరిష్కరించి పాలమూరు అభివృద్ధి కోసం కలిసిమెలిసి ముందుకు వెళ్తాం తప్ప ఈనాడు మేము చిల్లర రాజకీయాల కోసం, లేకపోతే ఈ ప్రాంత అభివృద్ధిని అడ్డుకునే సమస్యనే లేదు.